అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. నమస్తే, కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గర్భకండ్రిక రైతుల భూములను పరిశీలించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం, విద్యార్థి అనుమానాస్పద మృతి. మనువూరు గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. డీటెయిల్స్ చూస్తే, చిల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేత శ్రీమతి డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. చిల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. ఇక విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లిటిల్ ఏజెన్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అని, మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగే తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సుదేష్ణ, మాధవి, దయాకర్ రెడ్డి, సంధ్య, నంద, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. పిల్లలు ఇక్కడ చదివారు. ఫస్ట్ స్టార్టింగ్ మా పాప బాబు ఇద్దరు LAPలోనే ఫస్ట్ చదివారు. ఒక 3 years తర్వాత మళ్ళీ మేము స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్కి వచ్చేసారు. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్తోనే వాళ్ళు బాగా ఎదిగారు. చాలా సంతోషం. ఇక్కడ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది. ఈ రోజు మన ఊర్లో ఫస్ట్ టైం మన స్కూల్లోనే LAPలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకు అందరికి కూడా అభినందనలు. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమందే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే టీచర్స్దే కాదు బాధ్యత అంతా కూడా, పిల్లలకి ఫస్ట్ టీచర్ ఇంట్లో తల్లి కాబట్టి తల్లిదండ్రుల తర్వాతనే ఇక్కడ స్కూల్లో టీచర్స్. చాలామంది ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోకుండా అంతా టీచర్సే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్స్. చదువు వరకే టీచర్స్ చెప్పగలుగుతారు, మిగతా అన్నీ మీరే చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడిక అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పేరెంట్సే వాళ్ళకి నిజమైన గురువులు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మన బిహేవియరు, మనల్ని వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి మేడం గారు చెప్పినట్టు పిల్లల ఆహార విషయాల్లో
మేడం చెప్పినట్టు పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీ ఫుడ్ అన్నమాట. దానికి మనం చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఏది కావాలంటే గురించి చేసేవచ్చు. దానివల్ల ఏంటంటే ఎటువంటి అనార్థాలు జరుగుతాయో మనందరికి తెలుసు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లో పాయిజన్ లాంటిది. అందుకే మన చిన్న వయసులో మనకేం తెలియదు, వాళ్ళు ఒక వయసు మన వయసుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు మనం ఉన్నాం, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నాం అనేది. సో దయచేసి ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక పేరెంట్స్ కిండగానంలో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పి లేస్ అవన్నీ ఇచ్చేసిపోతున్నారు, కొద్దిగా వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేశాను ఒక పేరెంట్. రెండో విషయం ఏంటంటే మరీ ముఖ్యమైనది, చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్, ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. అది ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటు అయిపోయి ఈ చిన్నపిల్లలు పసిపిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన the KG children, and first time we have started the graduation day here. దీనికి కర్త కర్మ కారకులంతా మా టీచర్స్, ఇన్ఛార్జ్ టీచర్స్ and the teachers, along with them the parental cooperation was there. It was a suggestion from the parents only. Why don't you start a graduation? It has been from so many days parents are asking, but it was put aside. పక్కకు పెట్టేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే ఏంది, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కదా, డిగ్రీ అయిన తర్వాత కదా, పిల్లలకి ఏంది యూఎస్లో ఏదో చేస్తారు, మన ఇండియాలో మనమేంది ఇది చేసేది అనేది థింకింగ్ ఉండింది. సరే ఇంకా ప్రెషర్ ఉన్నప్పుడు we thought of doing it for this year, but when we started doing, దాంట్లో చాలా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించినాయి. యాన్యువల్ డేకి అందరూ చేస్తారు పిల్లలు, బట్ ఇక్కడ యూకేజీకి స్పెసిఫిక్గా పిల్లలు అందరు పార్టిసిపేషన్ వీ కుడ్ సీ. వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ డే, I found that all the children participated and the teachers were also involved in that. A special attention was given even for the individual child, which I felt very happy. అది మామూలుగా అయితే యాన్యువల్ డే అప్పుడు 30 మంది అంటే 30 మంది పికప్ చేస్తారు, బట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరు చిల్డ్రన్ హ్యాస్ టు పార్టిసిపేట్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే దాంతో అందరికీ కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు. ఈవెన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో దే ఎంజాయ్డ్ ఇట్. సో ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వర్క్ వాజ్ డన్. 4-5 days వేస్ట్ అవ్వలేదు, చాలా వర్క్ జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎంపీటీఓ కార్యాలయం ప్రాంగణం ముందు గ్రీవెన్స్ డే కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు సమక్షంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టమూరు మండలం ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి అధికారులకు అందించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ముందు నిర్వహించబడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీటీఓ, మాజీ జెడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, గిరినాయుడు, గోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 4,50,00,000 వర్క్ చేసాం మనం చిట్టమూరు మండలం ఒక్క దాంట్లోనే. కేవలం ఎన్ఆర్ఐఎస్ సిమెంట్ రోడ్స్ మీ ఊళ్ళో అయితే పడుంటాయి, ఇంకా పని ఊళ్ళో ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చే నెలలో మళ్ళీ మీరు ప్రపోజల్స్ ఇస్తే అవి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే నాయకులకు అందరూ కూడా అది గవర్నమెంట్ ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఆ విషయం జనాలకు చెప్పండి. అది చెప్పకుండా నా ఊర్లో నేను లేడు, నేను ఇచ్చాను, నేను వేసానంటే అది పద్ధతి కాదు, దానివల్ల ఉపయోగం లేదు. కొన్నిసార్లు కూడా మేము కోర్టు పెట్టాం ఈ మండలంకి, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం నేను పెట్టున్నాను. కానీ ప్రజలకు చెప్పండి ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అంతేగాని ఇది నేను ఇచ్చాను, నేను శాంక్షన్ చేశాను అంటే అది కుదిరే పని కాదని చెప్పి కూడా గౌరవ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. మనం చేసేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు చెప్పకుండా మీరు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో దాని పరిణామం అంతా కూడా ప్రజలు మనం చూపిస్తారు. కాబట్టి
దయచేసి నాయకులు దృష్టిలో పెట్టుకొని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది కూడా మనం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు మీ సొంత కార్యక్రమంగా చెప్పొద్దు. ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాల్సిన పరిస్థితి అందరికీ ఉంటుంది. పేదలు కూడా తెలియజేస్తానమ్మా, మీ పెన్షన్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇల్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, మీకు గ్యాస్ సిలిండర్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప మా వాళ్ళు అయితే కాదమ్మా. అదైతే గుర్తుపెట్టుకోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా లోకల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే చిట్టమూరు మండలంలో బయటపడిపోతుంది. ఎవరెవరు ఫోన్ చేసి చెప్పేస్తారు, చెప్పకుండా పోరు. కాబట్టి మేము చేస్తుంది ఏమి జనాలు పట్టించుకోవట్లేదంటే ప్రజలు చాలా మేధావులు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ చూస్తూ ఉంటారు మన యాక్షన్ కూడా, తర్వాత చూపిస్తారు రియాక్షన్ కూడా. కాబట్టి అట్లా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కరించడంలో మీరు ముందు ఉండి వాళ్ళు కోఆపరేట్ చేస్తే రేపు మన భవిష్యత్తు మన పార్టీకి మనకి. అట్లా ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిణామం తెలియజేస్తున్నా. మీకు తెలుసు రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసే దాంట్లో మనం 10% పనిచేస్తే ఇంకా మనం తెలుగుదేశం పార్టీ ఈ జెండాని ఎవరు కూడా పెరిగేటువంటి ప్రయత్నం, లాగే ప్రయత్నం, దమ్ములు కూడా ఎవరు ఉండవు. మీరు అట్లా ఉంటే మాత్రం కొద్దిగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పాలా. అధికారులు కూడా ఎక్కడ పొరపాట్లు చేస్తుంటే ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్ళండి. ముందు అధికారుల దృష్టి తీసుకెళ్ళండి. చేయకపోతే అప్పుడు అధికారులతో మాట్లాడతారు. అట్లా కూడా ముందు ఎగ్జామ్న వాళ్ళ పైన అరవడం గిరవడం చేయడం చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులందరూ కూడా ఏదైనా పని జరుగుతుందని బాగా చేయట్లేదు లేదా అవతలతో కొడు చెప్పండి. అనుకుంటా చేస్తున్నావా బాగా అని చెప్పండి. వినలేదు విన్నప్పుడు నాకు చెప్పండి. నేను చెప్పిన అనుకుంటే నాకు చూసుకున్నాం మనం. అంతేగాని అట్లాగే అధికారులపై పోవడం అని చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ కూడా ఏదైనా ఇప్పటికి ఈరోజు దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్నే పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అలాగే ఏఎన్సీకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడెక్కడ ఈ పనులు చేశారో అన్ని కూడా బయట చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చేసి ఉంటారు మీరు, కానీ ఇప్పుడు కూడా పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ మీకు మొన్న అన్ని ఇరిగేషన్ సంబంధించిన కట్టలకి డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాలి, ఒక్కటి టెండర్ పెట్టాలి. అది మీరు పెట్టలేదు, మీ ఈ పెట్టలేదు, మీ డిఈ పెట్టలేదు, మీకే తెలియాల. ఏమాత్రం ఇచ్చిన డబ్బులు కానీ ఉపయోగించకపోతే దాని పర్యవసానం మీరు అనుభవిస్తారు. కాబట్టి దయచేసి వెంటనే ఎస్టిమేషన్ వేసి ఆ సాగునీటి సంఘ అధ్యక్షులను పిలిపించి వాళ్ళ చేత వర్క్ చేయించే బాధ్యత ఏఈలు డిఈలు మీద అని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ రోజు నుంచే వాళ్ళతో మాట్లాడి ఆ వర్కులు చేయించండి. టెండర్లు ఏమేమి ఉన్నాయో అవి కూడా త్వరగా టెండర్లు పూర్తి చేస్తే మంచిది. ఇంకా కూడా డబ్బులు తీసుకొస్తారు. దాదాపు 17-18 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇంకా కూడా అదనం కావాలంటే తీసుకొస్తారు. మీరు వచ్చిందని చేయకుంటే ఒక నాయకుడు చేయలేదు అనుకోండి, క్యాన్సిల్ చేసేయండి. చేయకపోతే క్యాన్సిల్ చేయండి, వేరే వర్క్ పెట్టించేస్తారు. వాళ్ళ టైం ఏంటి, నాయకుడు టైం ఏంటి, ఆ టైం లోపల చేయకపోతే నిర్దాక్షణం క్యాన్సిల్ చేసేయండి. చేసి వేరే వర్క్ మనం దాన్ని మేము బదులు పెట్టేసి చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ ఊళ్ళో ఇద్దాం మనం. కాబట్టి చేసిన వర్క్ని ఖచ్చితంగా మీరు త్వరగా మా నాయకుల వెంటబడి చేయించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని దగ్గర బిల్లులు డాక్టర్ కాశల్ సునీల్ గారికి, అలాగే మన మండల కన్వీనర్ ఈశ్వర్ నాయుడు గారికి, సిఐ గారికి, అలాగే మన ఎంపీడీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే ముఖ్యంగా మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ రెవెన్యూ సమస్యలు నా దృష్టికి తీసుకొని వచ్చిన నేను త్వరితగతిన వీఆర్ఓలను అప్పటికప్పటికే పంపించి క్లియర్ చేస్తానని మన శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని మన హౌసింగ్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఇళ్లు పాతబడిపోయాయి ఇన్ని కూడా ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుని మాకు సబ్మిట్ చేసిన వెంటనే మా గ్రామ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇచ్చి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుందో అలాంటి సహాయాన్ని వాళ్ళందరికీ చేకూరేలాగున చేయమని కూడా వాళ్ళకి చెప్పాను. అలాగే ఈ పొలం తగాదాలు కానీ ఎవరైనా వన్పిల్ రాని వాళ్ళు మనకి ఎల్పిఎంలు అయినాయి, ఆ ఎల్పిఎంలు ఉన్న వాళ్ళు కూడా త్వరితగతిన పాస్బుక్లు పొందాలని కూడా మన శాసనసభ్యుల ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీరందరూ ఎలాంటి అర్జీలు తీసుకుని వచ్చినా మా రెవెన్యూవి
మన ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారి ద్వారా నాకు వస్తాయి. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలో మొట్టమొదటిగా గ్రీన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభసూచకం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క గ్రీన్స్ డే లో భాగంగా ఈ మండలంలో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటికన్నిటి కూడా న్యాయపరంగా పరిష్కరించడానికి కోసంగా ముఖ్యమంత్రి వర్యులు మన శాసనసభ సునీలను మన దగ్గరికి పంపించడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరిచ్చే అర్జీకి ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారు దానికి స్పందిస్తారు. వీలైనంత వరకు 95% పరిష్కార మార్గమే వస్తుందని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తప్ప మరో సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు సూచనతో ఆ యొక్క సమస్యని తీరుస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రతి నెలా కూడా ఇదే విధంగా బుధవారం యొక్క గ్రీవెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ లో పాల్గొనాలని కూడా తెలియజేస్తూ, మరి మొట్టమొదటిగా ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో బాగా మాకు సహకరించిన అధికారులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా అర్జీదారులందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మా నాయకులందరూ కూడా అందరూ పక్కన ఉన్నారు. మా నాయకులు మీకే ప్రిఫరెన్స్ ఇచ్చి నేరుగా ఎమ్మెల్యే గారికి సమస్యను వినిపించే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు సీరియల్ ప్రకారం ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము పిలుస్తాం. మీరు వచ్చి మీ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసినందుకు మన ప్రియతమ గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి మండల పార్టీ కన్వీనర్ గారు కిషోర్ నాయుడు గారు, గౌరవ తహసీల్దార్ గారు, సిఐ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ పేరుతో గ్రీవెన్స్ జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ సభా వేదిక మీ మీదుగా విన్నవించేది ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ వరకు రావాల్సిన లేదు. సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా కూడా మీరు అతను సందర్శించి ప్రతి సోమవారం అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి సోమవారం కూడా మీ పీజీఆర్ఎస్ లో ఒక నమోదు చేసుకోవాల్సిందిగా ఒక్క రోజు అయిపోలేదు, ప్రతి వారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడానికి అందరి అధికారులు మా కార్యాలయ సిబ్బంది కూడా సహకరించారు. కాబట్టి ఇప్పుడు గ్రీవెన్స్ లో పేరు పేరున ఒక్కొక్కరిని పిలుస్తారు. దయచేసి క్రమశిక్షణ పాటించి గుంపుగా రాకుండా విడివిడిగా రండి. ఈ సమస్యలన్నీ కూడా కోట మండలంలోని వెంకనపాలెం గ్రామంలోని 364.24 సెంట్లు గర్భకండ్రిక భూములను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పరిశీలించారు. అనంతరం రైతులకు త్వరలోనే మీ సమస్యకు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కోట తహసీల్దార్ జయజయరావు, కోట ఎస్ఐ పవన్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నమస్తే. అక్కడ ఇక్కడ ఇంటికి సార్ ఇంకా ఎత్తకూడదు కూతురు ఇంకా ఎలా చేసిన ఆ సర్వీస్ అయిపోయింది.
ఆన్లైన్ ఎవరి పేర్లు ఆన్లైన్ ఎవరి పేర్లు మీ పేర్లు నాకు అప్పుడు నెక్స్ట్ వీక్ తర్వాత అనవసరం కూడా అయింది రావాలి ట్రీట్మెంట్ తర్వాత చేసి ఎలా కోరిలేట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు 10 డేస్ మీద స్టేట్మెంట్ కోరిలేట్ చేస్తారు 10 డేస్ సపోజ్ 102/1 బ్లడ్ ఉంది 22లో ఉందా లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాదు స్పెషల్ డ్యూటీ కానీ ఐడి రైట్ వరీ పెద్ద ఏ ప్రొసీడింగ్స్ ఇంకా అందరికి సేమే వెబ్లెంట్ అయితే అందరికి పేరు వచ్చింది ఆన్లైన్ అయితే అందరికి పాస్బుక్ ఉన్నాయి ఆన్లైన్ అందరికి ప్రొసీడింగ్స్ కానీ ఇలాంటిది పట్టే అందరి దగ్గర 10 years ముందు దాకా రిజిస్ట్రేషన్ పాస్బుక్ అన్నీ వస్తున్నాయి అన్నీ బాగా 10 years తర్వాత ఆన్లైన్ ఎవరి పేర్లు ఆన్లైన్ ఎవరి పేర్లు నా పేర్లు ఉంది సార్ నాకు అప్పుడు ఇచ్చింది సమస్య అందరికీ అదే అందరికీ ఇప్పుడు ఏం కావాలండి మీరు చేయాలి కదా మేము చేయాలి ఎంత ఎంటర్ అయ్యింది అంతా सर्वे नंबर ए सर्वे नंबर అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ వెంకన్నపాలెం కోట మండలానికి వచ్చాము. ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇష్యూ ఫ్లాగ్ చేశారు. సుమారుగా 320 ఎకరాల భూమి మీద మ్యూటేషన్స్ ఆగిపోయింది. దగ్గర 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి. సో ఈ ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు టేకప్ చేశాము. డ్రోన్ సర్వే చేశాము. ఇక్కడ మొత్తం అందరూ రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ టైటిల్ మనం తీసుకున్నాము. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మనం షార్ట్లీ ఈ ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం. ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్న జస్వంత్ సాయి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలు ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో కొనసాగిస్తున్నారు.
అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. మాజీ మంత్రి కాకానిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అక్రమ కేసులకు భయపడ్డం, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తాం. మైనింగ్ మాఫియాకు కాపలాదారులుగా పోలీసులు, మైనింగ్ అధికారులు, జగనన్నకు జనం నీరాజనాలు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. గురువారం నాయుడుపేట పట్టణంలో తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం, ఉద్దేశం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం. ఈ రాష్ట్రంలో గత 9 మాసాలుగా విద్యార్థులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు, వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, ఆ పార్టీకి, ఆ నాయకులకి పత్రికా సమావేశానికి చేసిన పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అధిరథ మహారథులకు, ఇన్ఛార్జి సంజయ్ గారికి, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కారణమైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు, మీరందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. గత వారం రోజులుగా
ఆణిముత్యం లాంటి నాయకుడు, పేదలు అభిమానించే నాయకుడు, ప్రజాసేవకుడు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాడనే కారణంతో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఆయన కేసులు పెట్టాలా, ఇరికించాలా అనే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం చెలరేగిపోయి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ ఎప్పుడో 2024లోనో 25లోనో 23లోనో మైనింగ్ ఎత్తారంట. ఆ మైనింగ్ గుంటలు అయిపోయినాయంట తాటిపత్తిలో. దానికి పాపం ఇప్పటికి బీటలు వారాయంట ఇళ్ళకి. ఇప్పుడు మేలుకున్నారంట జనం. రాత్రి కళ్ళకి వచ్చాడేమో పాపం. ఏందయ్యా ఈయన ఇటు తిరుగుతున్నాడు పాపం, రాత్రి ఏం పోలనక మండలాలు తిరుగుతున్నాడు, నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు, జిల్లా అంతా తిరుగుతున్నాడు. ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మైనింగ్ కేసు ప్లస్ SC/ST కేసు పెట్టడం దారుణమైన విషయం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని మీరు చేయబాకండి కూటమి నాయకులారా. ఇది తాతకు పోసిన ముంట తలాటే ఉంటుందంట. రాబోయే రోజుల్లో మీరు నేర్పించిన విద్య మీ ఇంటి ముందుకే వస్తుంది నాయన. మీరు ఈరోజు ఆనందపడిపోయినా క్షణికానందం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తప్పుడు కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం మీరు చూపిస్తున్నారు. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 160 సీట్లు వచ్చినాయి, సుపరిపాలన అందించమని ప్రజలు మీకు అందిస్తే మీరు సూపర్ 6 వాగ్దానాలు, పేద ప్రజలకు అనేకమైన మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి మీరు ఓట్లతో కాకుండా ఈవీఎంలతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేయడం, ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని హేళన చేయడం, మీరు ఈరోజు పైశాచిక ఆనందం అనుభవించడం బాగలేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆనందించబాకండి. దుఃఖించే రోజు కూడా తొందరలో వస్తుంది. రేపు జమిలీ ఎన్నికలు పెట్టినా, 2027 పెట్టినా, 28 పెట్టినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన ఇచ్చిన అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించేదానికి ఆంధ్ర ప్రజానీకం ముక్త కంఠంతో ఈరోజు ముందుంటుంది. ఆ పరిస్థితిని గమనించి కేసులతో బెదిరిస్తాం, తప్పుడు కేసులు పెడతాం. అంబటి జనార్దన్ రెడ్డి తండ్రి అంబటి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మున్సిఫ్ ఉత్తర కీలోకి హాజరైన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళీధర్. ప్రముఖ ప్రైవేట్ కంపెనీ DMW CSR నిధులు సుమారుగా 3 లక్షల రూపాయలతో 10 కంప్యూటర్లను SKR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ యాజమాన్యంకు క్యాంపు కార్యాలయం నందు అందిస్తున్న గూడూరు తెదేపా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. చాలా సంతోషం. ఈ యొక్క DMW కంపెనీ వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ CSR నిధి కింద దాదాపు 10 కంప్యూటర్లు, ఒక కంప్యూటర్ వచ్చి 30,000, అంటే 3 లక్షల రూపాయలు చేసే కంప్యూటర్లు మా కాలేజీకి ఇవ్వడం నిజంగా సంతోషం. వాళ్ళ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం ఆ గూడూరు CSR నిధి కింద మనకి తెలిసి ఫస్ట్ టైం ఇచ్చారు. మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు, గందరగోళంగా చేస్తుంటారు, లెక్కలు కూడా చూపి అడిగితే అయ్యో లెక్కలు పంపిస్తే ఇది చేసామంటారు, కానీ ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒక మొదలు వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు. అతని విషయంలో ఎక్కడ కూడా మార్పు లేదు. అతను బాగా చేసేటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడే, ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ, చిన్నప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను, అలాగే అక్కడే డిగ్రీ చదివాను. రాజకీయంగా మొట్టమొదటి నాకు రాజకీయాల్లో
ప్రవేశానికి అవకాశం కలిగినటువంటి నా కాలేజీ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ. నేనే ఆ కాలేజీకి చివరి చైర్మన్. ఆ తర్వాత ఎలక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు దాకా కూడా ఎలక్షన్స్ జరిగిన పరిస్థితులు. ఆ రోజు నాతో పాటు వెంట అయిపోయింది ఎలక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి కాలేజీ అంటే మాకు ఇష్టం, మా సొంత కాలేజీ కాబట్టి మాకు ఇష్టం. ఆ కాలేజీ అభివృద్ధి చెందడానికి గతంలో కూడా మేమందరం కూడా ఓవర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పడి చాలామందికి అక్కడికి వచ్చేందుకు సైకిల్ ఏర్పాటు చేసాం. ఫీజులు మేమే కట్టాం, మెస్ నడిపాం. ఎందుకంటే కాలేజీ పడిపోకూడదు అని. కాబట్టి ఆ కాలేజీ నిలబెట్టాం. ఈరోజు ఉందంటే మా ఓన్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కాలేజీ నిలబెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే మా జిల్లానికి వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ కాలేజీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మా భుజగేంద్రరావు అంటే లోపల ఆయన తప్పదు ఆయన చేయాల్సిందే. కాబట్టి ఎందుకంటే నిజంగా ఆ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలని చెప్పి కూడా ఆ రోజు నేను మాట్లాడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి పేరు మీద అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట మన కాలేజీలో మేమందరం కూడా వచ్చాం, వేదిక అందరం కూడా వచ్చాం. మేము కూడా భోజనం తిన్నాం, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒకసారి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలుపుతాం. అందరంటే గతంలో ఇంటర్మీడియట్కి ఈ యొక్క డొక్కా సీత మధ్యాహ్న భోజన పథకం లేదు. ఆయన మీ మంత్రిగా అయినప్పటి నుంచి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు కంప్యూటర్ సంబంధించిన విషయంలో కూడా చెప్పిన వెంటనే కంప్యూటర్లు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడే చెప్పారు మా భుజగేంద్రరావు మా ప్రిన్సిపల్ గారు. రోడ్డు కూడా నేను చెప్పుకున్నాను, ఖచ్చితంగా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే యాక్చువల్గా అది కానీ పంచాయతీల కాలం నుండి పట్టు రోడ్డు అయిపోయాడు. అది మున్సిపాలిటీ పడితే మాట ఏం బాగాలేదు. మున్సిపాలిటీ నిధులు లేవు, ఒక్క పైసా లేదు. నిన్న రోడ్డు కమిషనర్ గారికి చెప్పుకోవాలే లేదు. అందువల్ల ఈరోజు ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. నా కాలేజీ కాబట్టి ఖచ్చితంగా వేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. అట్లాగే కాలేజీ వాటర్ కనెక్షన్ చెప్పండి. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద సార్ చదువుకున్న కాలేజీకి ఎంతమంది నుంచి మీరు సహాయపడండి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామం మాజీ సర్పంచ్ మణిమల సాయిమోహన్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. అపోధిష్టామయో వహస్థాన పూజ్యే దదాగణః మహేరణాయ చక్షతే యో వశ్యవతమరస్వదస్య భాజేతేరః శృతి ఓర్ధ్వం జిగాతు పేషజం షన్నో తతో విశ్వం విక్రామృతో శాసనానశనేహ వేయమ్మో ముఖం గివశ్యగో బాహు కాభూరో రాజన్యకృతః ఊరోతదాగ్నిచ్చ ప్రాణాత్వాయురజాయత ఆసీతంతరిక్షో శేష్ణౌజౌ సమవర్తత యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తి. కాలాయ నమః కాలాయ నమః కాలకాలాయ నమః కాలచర్యాయ నమః. ఓం ప్రసన్నాహత్యదాయ నమః. సంసార సర్వదుఃఖే నమస్తే
नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मयाः देवा जगतां पते चिच्चित्फला हेत्रेण शक्त्यचेदसे जयनिद्धूर भगवान् महापुरुष पूर्वजाः जगन्नाथ जगन्नाथ नारायण दयानिधे त्वमेव सर्वं मम देवते कायेन वाचा मनुष्येन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृतिसव अनन्तातुलाते कसेरे गुरु साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గర్భకండ్రిక రైతుల భూములను పరిశీలించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం, విద్యార్థి అనుమానాస్పద మృతి. మనువూరు గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి బులెటిన్లో డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.